కేజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరుచుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలో కుట్రలు పార్టీలు ఉన్నాయని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇటువంటి వారికి ఎప్పటికప్పుడు అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ 2026 వ్యవసాయ సీజన్ కు సంబంధించి ఏపీలో ఎరువుల లభ్యత, పంపిణీ, నిల్వలు, సరఫరా పరిస్థితులపై మంత్రి అచ్చెన్నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వివిధ ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్ల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన మేర మాత్రమే కాకుండా అవసరానికి మించి కూడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా యూరియా సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా అధికారులు, కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కర్ణాటక మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ఎస్ బోస్రాజు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బసవన్న గౌడ ఉన్నారు. ఈ నెల 25న తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం సీఎం వారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సాయికృష్ణ బాడీ ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపై అధికారులు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. వాస్తవాలు తెలియకుండా వైసీపీ నాయకులు మాట్లాడటంపై విమర్శలు వచ్చాయన్నారు. కులం పేరుతో రాజకీయం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. చేసిన తప్పుల నుంచి భూమన తప్పించుకోలేరని, ఆయన త్వరలో అరెస్టు కావడం ఖాయమని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. సాయికృష్ణ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు. తిరుపతిలో భూమన కుటుంబం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసిందని ఆరోపించారు. తిరుపతిని గంజాయి ప్రాంతంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు వెన్నుపోటు పొడిచిన పార్టీ వైసీపీ అని, కాపుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. అటు 3 రోజుల విచారణ నివేదికను ఏసీపీ దైవప్రసాద్ సిట్ అందించారు. నివేదికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిట్ చీఫ్ రవి ప్రకాష్ సమీక్ష నిర్వహించారు. తదుపరి చేపట్టాల్సిన విచారణ పరిణామాలపై సిట్ సభ్యులకు రవిప్రకాష్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. 2025 ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు నమోదైంది. దీంతో కొత్తూరు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సూపర్ హిట్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 2 ఏళ్ల రేవంత్ పాలన గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మీ 10 ఏళ్ల పాలన షోలే సినిమా కాదన్నారు. మెట్రో ఫేజ్ 2 పై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కలిశారు. చిరంజీవి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ విజయాలు, పలు కీలక కార్యక్రమాలను వివరించే పుస్తకాన్ని రామచంద్రరావు చిరంజీవికి అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా కట్టాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరక్క బ్లాక్లో కొంటున్నారని, కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హరీష్ రావు ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ రాత మారుతుందని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలు తీర్చి వారిని ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సర్పేరుతో దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే నేడు ఓటును తొలగించే కార్యక్రమం జరుగుతోందన్నారు. బెంగాల్లో ఓటు చోరీ చేసి అడ్డదారిలో బీజేపీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు కూడా చోరీ చేశారన్నారు. ఆస్తి కోసం చెల్లిని గెంటేసిన కేటీఆర్ ప్రజలకు ఏ న్యాయం చేస్తారంటూ మహేష్ గౌడ్ ప్రశ్నించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టులో విచారణ జూలై 6కు వాయిదా పడింది. అల్లు అర్జున్ విచారణకు వర్చువల్ గా హాజరు కాగా మిగిలిన నిందితులు కోర్టు ముందు హాజరయ్యారు. షూటింగ్ వల్ల హాజరు కాలేకపోయారని అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో టికెట్ల గోల్మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల్లో 2 టికెట్ అక్రమాల ఘటనలు బయటపడ్డాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగి, మహిళా సెక్యూరిటీ గార్డ్ వద్ద ఫేక్ టికెట్లను గుర్తించారు. టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ ఆలయ సిబ్బంది పట్టుబడ్డారు. ఈవో ఫిర్యాదుతో 1 టౌన్ పిఎస్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గతంలో నకిలీ 500 రూపాయల టికెట్ల కేసులో హోంగార్డ్ చంద్రశేఖర్ సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం 2 ఉద్యోగులను ఈవో విధుల నుంచి తొలగించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలో నకిలీ టికెట్ల అంశంపై ఏబిఎన్ కథనాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో జరిగిన తప్పిదాలపై ఇచ్చిన రిపోర్టులు సరిగా లేవని సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ రాణిగారి తోట ప్రజలు ఆందోళన చేపట్టారు. నేషనల్ హైవేపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కృష్ణలంక ప్రాంతంలో అసాంఘిక శక్తులను తరిమికొట్టి ప్రజలకు భద్రత కల్పించిన సీఐ నాగరాజుపై చర్యలు సరికాదని మహిళలు చెబుతున్నారు. మరోవైపు సీఐ నాగరాజుకి మద్దతుగా కృష్ణలంకలో స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగరాజు కృష్ణలంక పిఎస్లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి రౌడీజంపై ఉక్కుపాదం మోపారని అన్నారు. కృష్ణలంక ఏరియాలో గంజాయి బ్యాచ్ ఆగడాలను పూర్తిగా అరికట్టారని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో యాదగిరిగుట్టకు చెందిన ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. గాంధీ భవన్లోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డ్ పట్టుకుని నిరసన తెలియజేశాడు. యాదగిరిగుట్ట కొండపై దుకాణాలకు టెండర్లు వేయాలని డిమాండ్ చేశాడు. విద్యార్థుల్లో ఏకాగ్రత, క్యాంపస్లో క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యంగా బాసర ఐఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తరగతి గదులు, పరీక్షా కేంద్రాలు, లైబ్రరీలు, భోజనశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థులు మొబైల్ ఫోన్లను అధికంగా వినియోగించడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతోందని, వారిలో పరధ్యానం పెరుగుతోందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు, అధ్యాపకులు, వార్డెన్లు, గ్రంథాలయ సిబ్బంది అంతా కలిసి నిబంధనలను క్యాంపస్లో ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. సెక్రటేరియట్లో మే నెల జీతాలు చెల్లించాలని హౌస్ కీపింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఏప్రిల్ నెల వేతనాలను ఈ నెల 10న ఇచ్చిన కాంట్రాక్ట్ సంస్థ మే నెల జీతాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని, దీనికి తోడు సంస్థ కాంట్రాక్ట్ చేపట్టిన వెంటనే 3 నెలల్లో జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. 9 నెలలు గడిచిన జీతాలు పెంచకపోవడం పట్ల సిబ్బంది ఆందోళన చేపట్టింది. ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సైతం కాంట్రాక్ట్ సంస్థలు పట్టించుకోవడం లేదంటూ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్కీ డ్రా పేరుతో ప్రజలకు 6 కోట్ల వరకు టోకరా వేసిన ఘరానా మోసం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బల్లం రాజ్ కుమార్ అనే వ్యక్తి లక్కీ డ్రా పేరుతో 500 మందిని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేర్చి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. లక్కీ డ్రాలు, టీవీలు, బైక్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఇప్పిస్తానని నమ్మబలికాడు. మొత్తం 6 కోట్ల వరకు వసూలు చేశాడు. కాగా ఇటీవల అతడు అనుమానాస్పదంగా మృతి చెందడంతో బాధితులు నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విశాఖకు చెందిన టెక్కీ రాధాగాయత్రి చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తన గురించి తల్లితో చెప్తూ వాపోయింది. తనపై అనుమానం, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని, తన మనసు విరిగిపోయిందని చెప్పింది. తాను తప్పు చేస్తే నేరుగా అడగమని అత్తయ్యతో చెప్పానని తెలిపింది. అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడని, ఇక అతడితో మాట్లాడుకోదలుచుకోలేదంటూ రాధాగాయత్రి తన తల్లికి చెప్పింది. విశాఖకు చెందిన రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రాధాగాయత్రి కుటుంబ సభ్యులను పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. తమకు న్యాయం చేయాలని రాధాగాయత్రి తల్లి సత్యవతి కోరారు. కేసుకు సంబంధించి హోంమంత్రి అనిత్తో పల్లా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడారు. విశాఖలో ట్యూషన్ టీచర్ కీచక పర్వం వెలుగు చూసింది. తన వద్ద చదువుకుంటున్న బాలికను ఏఐ నగ్న ఫోటోలతో ఓ ట్యూషన్ టీచర్ వేధించాడు. సాధారణ ఫోటోలను ఏఐను ఉపయోగించి నగ్న చిత్రాలుగా మార్చిన ట్యూషన్ టీచర్ హితేష్ వాటిని స్టూడెంట్కు చూపించి బెదిరించాడు. ఈ విషయాన్ని బాలికింట్లో చెప్పడంతో తల్లిదండ్రులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హితేష్ పై పోక్సో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. మస్కట్లో చిక్కుకున్న ఓ మహిళ తను ఆదుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంది. తనను స్వదేశానికి తీసుకురావాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలం కావలివారి పల్లెకు చెందిన పొలకల సుజాత బతుకుదెరువు కోసం ఓ ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లింది. అక్కడ 4 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా జీతం కూడా ఇవ్వకపోవడంతో తన పరిస్థితి దయనీయంగా మారిందని సుజాత సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఈఎల్వి ఫౌండేషన్ సామాజిక బాధ్యతను చాటుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మోడల్ స్కూల్, నల్గొండ జిల్లా గట్టుప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం 70 లక్షల విలువైన 2 స్కూల్ బస్సులను విరాళంగా అందించింది. దూరం నుంచి వచ్చే విద్యార్థులు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ తెలిపారు. పాఠశాల అభివృద్ధి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. పురాణ గ్రంథాలు, పౌరాణిక శస్త్రాల్లో షిరిడీ సాయి లేరని మంత్రి ఆనం అన్నారు. హిందూ ధర్మాదాయ, దేవాదాయ పరిధిలోనే తమ శాఖ పనిచేయాలని తెలిపారు. సాయిబాబా భక్తులు అన్ని మతస్థులు ఉన్నారన్నారు. సాయిబాబా ఆలయాలకు అనేక మంది ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు.
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుని దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 14 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారికి 1,53,50,000 రూపాయల ఆదాయంతో పాటు 147 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. డ్రమ్స్ వాయిద్యాల ధ్వనితో గచ్చిబౌలి బాలయోగి స్టేడియం మారుమోగిపోయింది. గిన్నెస్ బుక్ రికార్డులో చేరే ప్రయత్నంలో భాగంగా రిథమ్ వరల్డ్స్ లార్జెస్ట్ బెంబే డ్రమ్ సర్కిల్ పేరిట నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 2,000 మంది డ్రమ్మర్స్ ఒకే వేదికపై డ్రమ్స్ వాయించి మోత మోగించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి అడ్డు డికేటర్ రిచర్డ్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమ తుది ఫలితాలపై అధికార ప్రకటన వెలువడాల్సింది. సంగీతంలో ఐక్యత, సామాజిక చైతన్యం పెంపొందించాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ది బెంబే సర్కిల్ వ్యవస్థాపకుడు సీఈఓ సాయి కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించే మొహరం వేడుకల్లో కేరళ ఏనుగు సందడి చేయనుంది. దీనిలో భాగంగా కేరళకు చెందిన శ్రీదేవి అనే ఏనుగును తీసుకొచ్చి రిహార్సల్స్ నిర్వహించారు. హైదరాబాద్ ఊరేగింపులో ఏనుగులు మొదటిసారి పాల్గొంటున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలి అంటూ గ్రామస్తులు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. కొత్తగూడెం కార్పొరేషన్ 21వ డివిజన్ నాయకులగూడలో స్థానికులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా గ్రామంలోని పంచపాండవుల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బొడ్రాయికి అభిషేకం చేశారు. వర్షాలు కురవాలి అంటూ గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హైదరాబాద్ పాత బస్తీలో మొహరం సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ నాయకులతో కలిసి నవీర్పురా వద్ద బీబీకా ఆలంను సందర్శించి బీబీకా ఆలంకు దట్టి నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా భగవాన్ నాయక్ తండా సమీపంలోని ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అధికారులు, పోలీసులు చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టారు. యూట్యూబర్ నందు యూకే వీసా అక్రమాల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నందు మావయ్య మోహన్ రావుకు ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో మధుకర్ తండ్రి మోహన్ రావు విచారణకు హాజరయ్యారు. వీసా అక్రమాల వ్యవహారంలో గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. ఆదిలాబాద్ పోలీసులు మత్తుసూది మందు ఇచ్చి కారులో మూగుచివ్వాలను తరలిస్తున్న దొంగలను అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పశువులను చోరీ చేసి తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీధుల్లో తిరిగే పశువులకు మత్తుమందిచ్చి కారులో మహారాష్ట్రలోని నాందేడ్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని గుర్తించారు. 13 మంది ముఠాలోని 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. పోలవరం జిల్లాలో అక్రమంగా గోవులను రవాణా చేస్తున్న ముఠాను జడ్డంగి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 32 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. పశువుల రవాణా జరుగుతుంది అన్న ముందస్తు సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. 8 వాహనాల్లో 32 ఆవులను తరలిస్తూ ముఠా పట్టుబడినట్లుగా రాజవొమ్మంగి సీఐ గౌరీశంకర్ తెలిపారు. వాహనాలను సీజ్ చేసి 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పశువులను గోశాలకు అప్పగిస్తామన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేట్ దగ్గర సిగ్నల్ కోసం ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ నుంచి యూరియా బస్తాల చోరీకి ఎత్తించారు. గూడ్స్ బోగీలో యూరియా బస్తాలు కాకినాడ నుంచి వైజాగ్ వెళ్తూ ఉండగా ఆగిన రైలు బోగీ తాళం పగలగొట్టి 60 యూరియా బస్తాలను కొందరు పొలాల్లోకి దింపారు. రైల్వే సిబ్బంది సమాచారంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారిని చూసిన దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ఎక్కువగా చూస్తున్నారు అని తల్లి మందలించడంతో ఇంట్లోంచి వెళ్లిన 3 మైనర్ బాలికలను హైదరాబాద్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. పాత బస్తీ ఫలక్టుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఫోన్ ఎక్కువగా చూడకూడదని తల్లి మందలించడంతో 3 అక్క చెల్లెలు ఇంట్లోంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కల ఎంత వెతికినా వారు జాడలేకపోవడంతో తల్లిదండ్రులు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని 3 బాలికలను ఏలూరులో గుర్తించి నగరానికి తీసుకొచ్చారు. నీట్పై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోపై ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అవాస్తవాలతో కూడిన వీడియోను కొందరు కావాలని సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడింది. తప్పుడు సమాచారాన్ని సృష్టించి విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం
తీవ్రమైన నేరమని హెచ్చరించింది. కేవలం అధికారిక వెబ్సైట్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఎన్టీఏ సూచించింది. నకిలీ వీడియో రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహనం కోల్పోయారు. యూజ్లెస్ ఫెలోస్ అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. సమయంలో డీకే శివకుమార్ అనుచరులు పెద్దపెట్టిన నినాదాలు చేయడంతో ఖర్గే ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకేఎస్ అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలను తీవ్రంగా మందలించారు. ఒకరి కోసం నినాదాలు చేస్తే మిగిలిన వారు చెత్త ఊడ్చేందుకు వచ్చారా, యూజ్లెస్ ఫెలోస్ అంటూ ఖర్గే కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. కర్ణాటక హనుమాన్ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హనుమాన్ జన్మభూమి పిటిషన్ అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. తక్షణమే విచారణ జరపాలి అన్న పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యవహారంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదన్న సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే పిటిషన్ సాధారణ విచారణకు వస్తుందని స్పష్టం చేసింది. అయోధ్య రామమందిరం ట్రస్టుపై సిట్ కీలక సిఫార్సులు చేసింది. ట్రస్టు బాధ్యులు ఎవరూ అయోధ్య విడిచి వెళ్లకూడదన్న సిట్ సభ్యులందరికీ సమాన బాధ్యతలు కట్టబెట్టాలని నివేదికలో తెలిపింది. మందిరం నిర్వహణకు ప్రొఫెషనల్ పద్ధతులు పాటించాలని, ఒక ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించాలని సిఫారసు చేసింది. రోజువారీగా వచ్చే నగదు విరాళాలను ఎంట్రీ చేయాలి. ప్రతి వారం విరాళాలపై ఆడిటింగ్ జరపాలి అని సిట్ సూచించింది. కాగా అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపులో అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో 40 మంది సిబ్బందిపై వేటు పడింది. అమెరికా ఇరాన్ చర్చల ఎఫెక్టుతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇవాళ భారీగా పతనమయ్యాయి. అమెరికా ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో జరిగిన చర్చలు ముగియడంతో చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలు తగ్గాయి. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో ధరలు 3% వరకు క్షీణించాయి. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2% పైగా తగ్గి బ్యారెల్కు $79 వద్ద ట్రేడ్ అయింది.